టాప్ ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పవన్. టుడే ఏపీ అప్డేట్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఈ నెల 16 వరకు కూడా రిమాండ్ పొడిగింపు. న్యూయార్క్ వెళ్లేందుకు ఎంపీ మిథున్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా. కౌంటర్ దాఖలు చేయాలని సిట్ కు కోర్టు ఆదేశం. రేపు ఎల్లుండి రాజస్థాన్ ఉదయూర్ మంత్రి దుర్గేష్ పర్యటన. నేషనల్ టూరిజం కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న మంత్రి. పశుసంవర్ధక శాఖలో 157 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు కాంట్రాక్ట్ సర్వీసులు మరో ఏడాది పాటు పొడిగింపు. ఇక రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన సిఆర్డీఏ భవనం అందుబాటులోకి వచ్చింది. దీన్ని సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించారు. భవనం లోపల క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు కూడా తెలుసుకున్నారు. అనంతరం బిల్డింగ్ బయట ఫోటోలు దిగారు. హైదరాబాద్ కు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేస్తారని సీఎం స్పష్టం చేశారు. డ్రైవర్ రాయుడు హత్య కేసుతో తమకు సంబంధం లేదని జనసేన సస్పెండెడ్ నేత కోట వినిత వీడియో విడుదల చేశారు. తమపై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. అలాగే లక్షల జీతాలు వదులుకొని ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామన్నారు. జనసేన చీఫ్ పవన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. తమపై జరిగిన కుట్రపై త్వరలోనే ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని వివరించారు. రేషన్ బియ్యాన్ని అక్రమ తరలింపు అడ్డుకునేందుకు ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తీసుకొచ్చింది. ప్రతి కిట్ లో పొటాషియం థయోసైనైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కెమికల్ బాటిల్స్ ఉంటాయి. రేషన్ షాపులకు సరఫరా చేసేటటువంటి ఫోర్టిఫైడ్ రైస్ పై ఈ రసాయనాలను చల్లుతారు. అయితే ఈ రసాయనాన్ని చల్లితే బియ్యం ఎర్రగా మారుతాయి. షాపుల్లో బియ్యం రంగు మారవు. దీంతో రైట్స్ లో బియ్యం గుర్తిస్తే ల్యాబ్ కు పంపి పరిశీలించే వరకు ఆగకుండా వెంటనే తెలుసుకోవచ్చు. అమరావతి రైతులను త్వరలో ఖచ్చితంగా కలుస్తానని, వారి త్యాగాలను గుర్తుంచుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ చాలా ఆనందంగా ఉందని సిఆర్డీఏ ఆఫీస్ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ అమరావతిలోనే జరిగిందన్నారు. హైదరాబాద్ ను మించిన రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇది వాటి టాప్ ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.